సారమ్మ ఎదురు చూడలేకపోయింది. అబ్రహాము కనిపెట్టాడు, సారమ్మ ఏం చేయలేకపోయిందండి, కనిపెట్టలేదు. కనుక సారమ్మకి ఏం మిగిలింది, ఏడుపు మిగిలిందండి. అవునా కాదు చెప్పండి? సారమ్మకి ఏడుపు ఉందా, నవ్వు ఉందా? మరి అబ్రహాము జీవితంలో సంతోషం ఉందా, ఏడుపు ఉందా? సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్పీడ్గా ఏదైనా వచ్చిందనుకోండి, అది సంతోషాన్ని ఇవ్వదండి. ఏమండి, ఏదైనా స్లోగా రావాలి, ఏదైనా స్లోగా రావాలి. ఇస్సాకునట దేవుడు క్రమముగా ఏం చేశాడు, ఆశీర్వదించి అభివృద్ధి పరిచాడు. కొంచెంగానే. మీరు అనుకుంటారు, మాకంటే అన్యులే బాగున్నారు, మాకంటే వాళ్ళే బాగున్నారు, మాకంటే వీళ్ళే బాగున్నారు. అవన్నీ నిలబడవండి. అన్యాయం వలన లంచం తీసుకొని అక్రమముగా నీ కష్టానికి మించి నువ్వు సంపాదించింది ఏదైనా సరే నీకు ఆయాసకరమైన. అన్యాయంగా ఇల్లు కట్టావనుకోండి, ఇల్లు కట్టిన 3 రోజులకి ఇల్లు బీటలు తీస్తుంది. అంటే లంచం తీసుకుని నువ్వు కట్టావనుకోండి. అన్యాయంగా ఏదైనా నువ్వు నీ బిడ్డలకి ఇచ్చావనుకోండి, 3 రోజులు వాళ్ళు తగలెట్టేస్తారు. ఇది వాస్తవం అండి, మీరు కనిపెట్టండి. అయితే మనకు ఎలా రావాలంటే, మన కష్టార్జితం మూలంగా, దేవుని కృప మూలముగా రావాలి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు పేతురును వెళ్ళి గాలం వేయమన్నప్పుడు పేతురు గాలం వేసి దాని కొరకు ఏం చేశాడండి, కనిపెట్టాడండి. దేవుడు నీ జీవితంలో ఒక కార్యం జరిగించాలంటే నువ్వేం చేయాలి, కనిపెట్టాలి. కనిపెట్టాడు కాబట్టి అతనికి ఈ షెకేలు దొరికింది. ఆ షెకేలుతోటి ఆయన పన్ను చెల్లించాడు, పేతురు పన్ను కూడా చెల్లించాడండి. ఆయన 10 రూపాయలు ఇచ్చేశాడు, పేతురు యొక్క 10 రూపాయలు కూడా ఇవ్వటము జరిగిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి గట్టిగా చెప్దామా, ఇంకా స్వరమెత్తి చెప్దామా? మనం కూడా ఏం చేయాలంటే కనిపెట్టాలి. మనం ఎప్పుడైతే కనిపెట్టామో దేవుడు మనలను దర్శిస్తాడు. నమ్ముతారా మీరు ఈ మాట? కనిపెడితే దేవుడు మనల్ని దర్శిస్తాడండి. కనిపెడితే దేవుడు మనల్ని దర్శించి మనతో మాట్లాడతాడు. బైబిల్లో మనం చూసినట్లయితే గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా అనేటువంటి ఒక కోనేరు ఉందండి. ఎక్కడమ్మా? గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా అనే కోనేరు ఉంది. ఆ కోనేటికి 4 ప్రక్కల మండపాలు వేసారు. ఒక 5 మండపాలు ఉన్నాయండి. వేలాది మంది ప్రజలు అక్కడ పట్టేలాగా చుట్టూ ఏం చేశారట, 5 మండపాలు, 5 సాల్ వేసారట. చాలా పెద్ద పెద్ద సాల్ వేశారు. ఎందుకు వేశారంటే ఆ గొర్రెల ద్వారము చుట్టూ ఉన్నటువంటి, లేక ఆ దేశంలో ఉన్న ప్రజల్లో ఎవరికైనా ఒక రోగం వచ్చి ఆ రోగం తగ్గట్లేదు, డాక్టర్ల వల్ల నయం అవ్వట్లేదు, అటువంటి రోగులందరినీ తీసుకొచ్చేసి అక్కడ పెడుతున్నారు. ఆ కోనేటికి ఒక వాడుకుంది. అప్పుడప్పుడు దేవుని దూతలు పరలోకము నుండి దిగొచ్చి నీళ్లు కదిలిస్తాయి. దూతలు కనపడరు, కానీ నీళ్ళు ఏమవుతాయి, కదులుతాయండి. ఆ కదలిక మామూలు కదలిక కాదండి. దేవదూతలు వచ్చి నీటిని ఏం చేస్తాయి, స్నానం చేస్తే ఎలా కదులుతాయి చూడండి, అలాగా ఒక సౌండ్ తోటి నీళ్ళు ఏమవుతాయండి, కదిలింపబడినప్పుడు మొదట ఏ రోగి అయితే దిగుతాడో ఆ రోగికి ఒక రోగం అటండి, అది క్యాన్సర్ అయినా, కిడ్నీ రోగమైనా, గుండె వ్యాధి అయినా, ఏ వ్యాధి అయినా ఆ వ్యాధి నుండి నయమవుతుంది. కుంటోడైతే నడిచేస్తాడు, మోగోడైతే మాట్లాడేస్తాడు, చెవిటోడైతే వినగలుగుతాడు. ఇలాగా ఒక వాడుకుంది.
కనుక ఆ ప్రదేశములో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రోగులందరినీ తీసుకొచ్చి అక్కడ పాడేస్తారు. ఎప్పుడు అది ఎలాగుంటుందట, కిటకిటలు ఆడుతూనే ఉంటుందట. 365 రోజులు కూడా వెళ్ళేవాళ్ళు వెళ్తుంటే వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారట. అక్కడట ఒక రోగి ఉన్నాడటండి. ఎవరున్నారు? ఒక రోగి ఉన్నాడు. ఆ రోగి 38 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నాడండి. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ గొర్రెల ద్వారం దగ్గరికి వెళ్ళి, బెత్తస్తా కోనేటి దగ్గరికి వెళ్ళి, చాలా సార్లు ఉన్నాయి కదండి, 5 సార్లు ఉన్నాయి. వేల మంది రోగులు ఉన్నారు. కానీ ఈయన ఎక్కడికి వెళ్ళాడట? ఈ 38 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నటువంటి ఆ రోగి దగ్గరికి వెళ్ళాడట. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 వారం కాదు, 2 వారాలు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాల నుండి. ఎన్ని? 38 సంవత్సరాలండి నుంచి అక్కడ అలాగే పడున్నాడు. యేసే వాడి దగ్గరికి వెళ్ళి వాడితో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? ఇక్కడ 2 అనుభవాలు అతని జీవితంలో వచ్చింది. ఒకటి, యేసే అతన్ని దర్శించాడు. రెండవది, యేసే అతనితో మాట్లాడుతున్నాడు. ఎక్కువ ఓపికతో ఉంటే 2 ఆశీర్వాదాలు కదండి ఇక్కడ. ఏమండి? యేసయ్యని, దేవుణ్ణి ముఖాముఖిగా చూడటం ఎంత భాగ్యం అండి. ఏమండి? కావాలనుకుంటే ఈ భాగ్యం దొరుకుతుందా? యేసయ్య నువ్వు ఎందుకు అతనికి దర్శించమంటే అంటాడు, అతడు 38 సంవత్సరాల నుండి కనిపెడుతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుండి? 38 సంవత్సరాల నుండి అతను కనిపెడుతున్నాడు. దేవుడు వస్తాడు, దేవుడు దర్శిస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, వీళ్ళు ఎవరు వెళ్ళకోకుండా నేను ముందు వెళ్తాను, అది ఏదో ఒక రోజు జరుగుతుందని 38 సంవత్సరాల నుండి ఆ కోనేటి దగ్గర అలాగే ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య మాట్లాడాడు. మాట్లాడితే అతడు తన స్థితిని చెప్పుకున్నాడు. యేసయ్య మాట్లాడితే తన స్థితిని చెప్పుకున్నాడు. ఏమనంటే, అయ్యా నాకు కూడా స్వస్థపడాలని ఉంది, అందుకోసమే కదా ఇక్కడ కనిపెడుతున్నాను. కానీ నేను వెల్లులంతలో వేరొకరు వచ్చి అందులో పడిపోతున్నారు, వారికి స్వస్థత వచ్చేస్తుంది. మొదట ఎవరు పడితే అడిగానండి. ఇక్కడ మోసాలు దగాలు ఏముండవండి. నేను పడ్డాను అంటానికి లేదు. మొదట పడ్డవాడికి వెంటనే ఏం చేస్తుందండి? స్వస్థత వచ్చేస్తుంది అంతే. నేను వెళ్ళినంతలో వేరొకరు వెళ్ళి పడిపోతున్నాడు. నన్ను ఆ కోనేటిలో దింపడానికి నాకెవరు లేరయ్యా. అప్పుడు యేసయ్య అంటున్నాడు, అతనితో మాట్లాడుతున్నాడు, నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నీ ఇంటికి వెళ్ళిపోవయ్యా అన్నాడు. ఎవరన్నారు? యేసయ్య అన్నాడు. యేసయ్య కొరకు కనిపెట్టాడు కాబట్టి యేసయ్య అతనితో మాట్లాడాడు కాబట్టి 38 సంవత్సరాల నుండి అతని పట్టి పీడిస్తున్న ఆ రోగం అతను ఏం చేసిందండి? విడిచి వెళ్ళిపోయింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. 2 చేతుల పైకెత్తి తబల కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్ర. సాతానికి ఏమెక్కువ? స్పీడ్ ఎక్కువ. యేసయ్యకి ఏమెక్కువ? మనకేముండాలి? గట్టిగా చెప్పండి. ఎంత ఓపికతో మనం ఉంటే అంతగా మనం ఆశీర్వదింపబడతాం. ఎంత ఓపికతో ఉంటే, అయ్యో నా ఇంట్లో నా భార్యకు రోగం విడిచి వెళ్ళట్లేదు, నా బిడ్డలకు రోగం విడిచి వెళ్ళట్లేదు, నా పిల్లలకు ఉద్యోగం రావట్లేదు, నా బిడ్డలకు చదువులు రాణించట్లేదు, నా బిడ్డల యొక్క పరిస్థితి ఎలాగుంది, నా భర్త యొక్క పరిస్థితి ఎలాగుందని నువ్వు అనుకున్నావా? నువ్వు ప్రార్థన చేయి, కనిపెట్టు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన అన్నాడు, 1 మారు మాట్లాడతాను, 2వ మారు నువ్వు కనిపెడితే దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన ఏం చేస్తున్నాడండి? ఇష్టపడుతున్నాడు. ఇక్కడ 38 సంవత్సరాల నుండి సుదీర్ఘమైనటువంటి రోగం అండి. యేసయ్య ఆ సాల్లో ఇంకా చాలామంది ఉన్నారు కదండి, వాళ్ళందరినీ స్వస్థపరచొచ్చు కదా. ఏమండి? కానీ వీడు ఎవరి కోసం కనిపెడుతున్నాడండి?
దేవుని కొరకు కనిపెడుతున్నాడు 38 సంవత్సరాల నుండి. కనుక దేవుడు అక్కడ అనేక మంది రోగులు ఉన్నప్పటికీ కూడా వారెవరిని దర్శించుకోకుండా ఆయన వీరినే దర్శించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కనిపెడితే దేవుడు నిన్నే దర్శిస్తాడు. దేవుడు నిన్నే దర్శిస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 38 సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఆ రోగికి ఇప్పుడు ఏమొచ్చేసిందండి? స్వస్థత వచ్చేసింది. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు ఎరుకో పట్టణానికి, ఏ పట్టణం అండి? ఎరుకో పట్టణానికి వస్తానని చెప్పాడు. ఆ పట్టణంలో ఉన్న ప్రజలు, ఆ పట్టణం చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు ఉంటాయి కదండి, ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా యేసయ్య ఆ పట్టణానికి వస్తున్నాడని వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఎరుకో పట్టణానికి వచ్చేసారు. ఆ ఎరుకో పట్టణంలో ట్యాక్స్ పేయర్, అంటే ట్యాక్స్ పన్ను వసూలు చేసేటటువంటి జక్కీ అనేటువంటి ఒకడు ఉన్నాడు. వీడు ఎవడు తెలుసండి? పన్నులు వసూలు చేసేవాడు. ఎలాగో తెలుసండి? గవర్నమెంటు 10 రూపాయలు వసూలు చేయమంటే దాని పక్కన 2 సున్నాలు వేసి ఏం చేశాడు? గవర్నమెంట్ 10 రూపాయలు వసూలు చేయమని, కానీ ఈడేం చేసేవాడు? దాని పక్కన ఇంకో 2 సున్నాలు వేస్తే ఏమయ్యేది? 10 ఏమవుతుంది చెప్పండి? 10 పక్కన 2 సున్నాలు పెడితే ఏమవుతుంది? 1000 రూపాయలు అవుతుందండి. 10 గవర్నమెంట్ వసూలు చేయమంటే ఇతను ఎంత వసూలు చేసేవాడు? 1000 రూపాయలు వసూలు చేసేవాడు. అంటే మహాలంచగుండి. ఎవడన్నా లంచం తీసుకుంటే 10కి 10 తీసుకుంటాడు, కానీ ఈడేం చేసేవాడు? ఏమండి? 10కి 10 తీసుకుంటాడు, కానీ ఈడేం చేశాడు? 99 రెట్లండి. ఎన్ని రెట్లు? 99 రెట్లండి. అయినా కదా చెప్పండి. 10కి 1000 తీసుకున్నాం అనుకోండి, ఎన్ని రెట్లు? 99 రెట్లు తీసుకునేవాడండి. తీసుకొని చాలా ఆస్తి సంపాదించేశాడు. భూములు కొన్నాడు, ఇల్లులు కట్టేశాడు, షాపింగ్ కాంప్లెక్స్లు కట్టేశాడు. ఎవరైనా అతని మీదకి ఎంక్వైరీ వస్తే వాళ్ళకు కూడా ఏం చేసేవాడు? ఏమండి, ప్రభుత్వం నుంచి ఎంక్వైరీకి వస్తే ఏం చేస్తారు? వాళ్ళకు కూడా లంచం ఇచ్చి మేనేజ్ చేస్తారు కదా. ఇది అలవాటు అదే. కనుక వీడు చాలా దయనీయమైనటువంటి ఇదిగా ప్రజలను పూర్తిగా దోసుకొని ఒక దుర్మార్గుడిగా, ఒక దోషిగా, ఒక పాపిగా వాడు తన జీవితాన్ని వెల్లబుస్తూ చాలా సంపాదించాడు. ఒకరోజు యేసయ్య ఎరుకో వస్తున్నాడని తెలిసినప్పుడు ఆ మాట అతను కూడా విన్నాడట. ఎవరు? జక్కీ అట. ఎవరండి? ట్యాక్స్ పేర్ అయినటువంటి పన్ను వసూలు చేసే జక్కయ్య యేసయ్య ఎరుకో పట్టణం వస్తున్నాడని విని ఏం చేయాలనుకున్నాడట? యేసయ్యను చూడాలనుకున్నాడట. ఇదేమనుకున్నాడు? ఎవరిని? దుర్మార్గుడైనటువంటి జక్కయ్య. ఎవరండి జక్కయ్య? దుర్మార్గుడా మంచోడా? గట్టిగా చెప్పండి. దుర్మార్గుడే కదా. ఈ దుర్మార్గుడైనటువంటి జక్కయ్య ప్రజలు డబ్బులు ఎత్తా ఏమనుకుంటారో తెలుసండి అటువంటి వాడి గురించి? వీడికి ఎప్పుడు సావు వస్తుందిరా బాబు అనుకుంటారు లేదండి? అండి 10 రూపాయలు పన్ను తీసుకోవాల్సినాడు 1000 రూపాయలు పన్ను తీసుకుంటున్నాడానికి ఏమంటారు చెప్పండి అండి? ఏమండి, వీడికి ఎప్పుడు సావు వస్తుంది అంటే అనరా లేదా? ఏమండి, మాట్లాడరేటండి అంటా కదా. అటువంటి దుర్మార్గుడైనటువంటి జక్కీ కట్టండి యేసుని చూడాలని ఆశ కలిగిందటండి. ఏం కలిగింది? యేసుని చూడాలని. ఆఫీస్కి సెలవు పెట్టేశాడండి. ఏం పెట్టేశాడు? ఆఫీస్కి సెలవు పెట్టేశాడు. ఈరోజు ఎవరు వచ్చినా సరే పన్ను కట్టించుకోవటం ఉండదు, నేను యేసయ్యను చూడడానికి వెళ్తున్నాను అని ఇంటి దగ్గర నుంచి ఎక్కడ బయలుదేరాడండి? యేసయ్య వచ్చేటువంటి ఆ మార్గములు వాళ్ళందరితో పాటు యేసుని చూడాలని అక్కడికి వెళ్ళాడండి.
ఇతను వెళ్ళేటప్పటికి యేసయ్య ఏం చేశాడండి? వచ్చేసాడు. ప్రజలు యేసయ్య చుట్టూ గుంపు కూడి కొన్ని వందల మంది ప్రజలు ఆయన చుట్టూ ఉన్నారండి. జక్కే వెళ్ళాడు. ఈ జక్కే ఎలాంటోడట? పొట్టోడట. ఎలాంటోడండి? పొట్టోడు. చక్కగా ప్యాంటు సూట్ వేసుకుని వెళ్ళాడండి. ఏం వేసుకుని వెళ్ళాడు? ఎందుకంటే అతను వాదా చూపించుకోవాలి కదా. నేను ఒక ఉన్నతమైనటువంటి వాడిని తన వాదా చూపించుకోవడానికి చక్కగా ప్యాంటు కోట్ వేసుకుని బయలుదేరి అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగుతున్నాడట, యేసయ్యని చూడాలనుకుంటున్నా, కొంచెం చోటు ఇవ్వండిరా అంటున్నారండి. ఎవరు చోటు ఇవ్వట్లేదని. కొందరు కోట్ వేసుకున్నవాడని చూడకోకుండా పక్క గ్రామాల నుంచి వస్తారు కదా, వాళ్ళకి ఎవరో తెలియదు కదా, పక్కన దోసేస్తున్నారట. జక్కేకి ఆశ సావలేదండి. యేసయ్యని చూడాలి, ఎలాగైనా యేసయ్యని చూడాలి అని అతను ఏం చేసాడట? తన మనస్సులో ఒక ఆలోచన, యేసయ్య ఈ మార్గంలోనే వస్తాడని ఆ మార్గంలో ఒక మేడి చెట్టును చూసుకున్నాడట. ఏ చెట్టు? మేడి చెట్టును చూసుకున్నాడట. మేడి చెట్టుని ఎక్కాలని, ఎక్కితే ఈ మార్గాన్ని వెళ్తాడు కదా, మేడి చెట్టు మీద ప్రభుని చూడాలని మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి మేడి చెట్టుని పట్టుకుంటున్నాడట. ఏం చేస్తున్నాడు? మేడి చెట్టు ఎక్కడానికి పట్టుకుంటున్నాడటండి. పట్టుకుంటుంటే చెట్టు ఏమవట్లేదట, అందుతులేదటండి. కొమ్మ పట్టుకుంటున్నాడటండి. కొమ్మ అందితే కాలు అందట్లేదట, కాలు అందితే కొమ్మ అందట్లేదట. ఎగిరి ఎగిరి కష్టపడి చాలా శ్రమపడి ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మకి అలాగ పాక్కుంటూ దేక్కుంటూ పై కొమ్మకి కూర్చున్నాడట. ఆ కొమ్మలో కూర్చున్నాడట. కూర్చుని యేసయ్య వస్తాడని యేసయ్య కొరకు ఏం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడట. ఏం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? కనిపెడుతున్నాడు యేసయ్య కోసం. ఆ పైన కూర్చున్నాడు కదండి. యేసయ్య ప్రజల మధ్యలో నడుచుకుంటూ వస్తున్నాడండి. జక్కే అక్కడి నుంచి చూస్తున్నాడు. ప్రజలు యేసయ్యతో పాటు ఉన్నట్టు ఆ శిష్యుల మీద కూడా పడుతున్నారట. అక్కడుండి అనుకున్నాడు, వాడు యవ్వనంగా ఉన్నాడు, ఆడేనేమో అనుకుంటున్నాడట. ఇంకొకడు ముసలోడు వస్తున్నాడు, ఆ ముసలోడే యేసు ప్రభు అనుకుంటున్నాడట. ఎందుకంటే ఇంతకు ముందు అతడు యేసు ప్రభుని చూడలేదండి. యేసు ఎలాగుంటాడో తెలియదు, ఆయన స్వరం ఎలాగుంటుందో తెలియదు. ఆ శిష్యులకి ప్రజలు ఏం చేస్తున్నారట? మార్గం ఆయన ఆహ్వానిస్తున్నారట. యేసుతో పాటు యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులు వస్తున్నారట. అందరూ ఒకే యూనిఫారంలో ఉన్నారటండి. అందరూ నిలువు టంగీలు వేసుకుని వస్తున్నారు. యేసు ఎవరు అతనికి తెలియదు. కనిపెడుతున్నాడు. యేసుని కనుగొనాలని కళ్ళు వెతుకుతున్నాయి. ఇతనే యేసు అనుకుంటున్నాడు. మరలా ఇతను కాదు, ఇతనేమో లేదు, వీళ్ళ కాదు, మొదటి వాడేనేమో అని ఆలోచిస్తూ ఉన్నాడండి. పైనుంచి యేసు ఫలానాని అతనికి చెప్పడానికి అతని దగ్గర ఎవరు లేరు. ఎందుకంటే మేడి చెట్టు అతను అక్కడే ఎక్కాడు, ఇంక మిగిలిన వాళ్ళు ఎవరు ఎక్కలేదండి. ఆ చెట్టు మీద కూర్చుని కనిపెడుతున్నాడు. ఎవరి కొరకు కనిపెడుతున్నావయ్యా? యేసు కొరకు నేను కనిపెడుతున్నాను. ఎవరి కోసం అటండి? యేసు కొరకు నేను కనిపెడుతున్నానండి. ఇలాగ యేసు ప్రభు అక్కడికి రానే వచ్చాడండి. యేసయ్య కన్ను పైకి చూసింది. ఎందుకో తెలుసా? ఆడు కనిపెడుతున్నాడు. ఆడేం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడండి. యేసుతో పాటు వందలాది మంది, వేలాది మంది ప్రజలు వస్తూ ఉన్నారు. కానీ వారు ఎవరితో యేసు ప్రభు మాట్లాడలేదండి. వారు ఎవరిని పేరు పెట్టి పిలవలేదండి. వారు ఎవరిని తట్టలేదైనా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ను పైకెత్తి జక్కేతో ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గట్టిగా చెప్దాం, ఇంకా గట్టిగా చెప్దాం, గట్టిగా తబల కొట్టి దేవుని మహింపరుద్దాం. జక్కేను దర్శించిన ప్రభు మనలను దర్శించును గాక. జక్కేను దర్శించినట్లుగా ఆ ప్రభు మనలను దర్శించును గాక.
జక్కేతో మాట్లాడిన రీతిగా ప్రభు మనతో మాట్లాడును గాక. జక్కేతో దేవుడు మాట్లాడుతున్నాడండి. జక్కయ్య త్వరగా చెట్టు దిగిరా. ఆ పిలుపు వినగానే అక్కడి నుండే ఏం చేశాడు తెలుసండి? ఎక్కటం కష్టమైంది కానీ ఆ చెట్టుని అట్టండి 2 చేతులు తట్టుకుని చర్రమని జారిపోయాడు అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోటు చిరిగిపోతుంది, ప్యాంటు చిరిగిపోతుంది అని చూసుకోలేదటండి. అవునండి, గట్టిగా పట్టుకుని జారేమనుకోండి ఏమవుతుంది? బట్టలు ఏమవుతాయి చెప్పండి? చిరిగిపోతాయి కదండి. అవేమి చూసుకోలేదు. త్వరగా చెట్టు దిగి వచ్చేటప్పటికి యేసే జక్కయ్యతో అంటున్నాడు, జక్కయ్య నడు, నీ ఇంటికి మార్గం చూపించు, నీ ఇంటికి మార్గం చూపించు. నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాయనా యేసయ్యా, ఎంతమంది నీతో ఉంటే, ఇన్ని వేల మంది నీ పక్కన ఉంటే ఆ జక్కయ్యతోటి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు జక్కయ్య ఇంటికి రక్షణ ఇస్తున్నావు అని అడిగితే ఆయన అంటాడు, జక్కయ్య నా కోసం కనిపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్య నా కోసం కనిపెట్టాడు, నా కోసం ఓర్పుగా ఎదురు చూశాడు, నా కోసం. అయ్యో వీళ్ళెవరు దారి ఇవ్వలేదు కదా, వీళ్ళెవరు నేను కనపడలేదు కదా అని ఇంటికి వెళ్ళిపోలేదు. ఏం చేశాడండి? మేడు చెట్టు ఎక్కాడు, శ్రమపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామందికి ఆశ ఉంటుంది కానీ అందుకోలేరండి. చాలామందికి ఆశ ఉంటుంది, ప్రభుని చూడాలని ఆశ, కానీ దాన్ని అందుకోలేరు. కానీ జక్కయ్య దాన్ని అందుకున్నాడు. ఎందుకు అందుకున్నాడో తెలుసండి? జక్కయ్య ఏం చేస్తున్నాడండి? జక్కయ్య ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పాలి. కనిపెడుతున్నాడు. మనం కూడా ఏం చేయాలి? కనిపెట్టాలి. కనిపెడితే దేవుడు మనతోటి ఏం చేస్తాడండి? మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే మన పరిస్థితి ఎలాగుంటుంది? నెక్స్ట్ లెవెల్కి ఉంటుంది. ఏబుతో దేవుడు మాట్లాడాడు. ఏబేమయ్యాడు? 2 అంతలు ఆశీర్వదింపబడ్డాడు. ఏబుతో దేవుడు మాట్లాడాడు, 2 అంతలు ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాము దేవుని కొరకు కనిపెట్టాడు కనుక అబ్రహాము జీవితంలో సంతోషం ఉంది. జక్కయ్య దేవుని కొరకు కనిపెట్టాడు కనుక జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు కనిపెడితే నీ కుటుంబం ఏమవుతుంది? ఆశీర్వదింపబడుతుంది. దేవుని కొరకు కనిపెడితే నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు. దేవుని కొరకు కనిపెడితే నీ ఆర్థిక పరిస్థితులు ఏమవుతాయండి? నీ ఆర్థిక పరిస్థితులు, నీ అప్పుల బాధలు, నీ సమస్యలు, నీ శోధనలు అన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని కొరకు కనిపెట్టకపోతే మన స్థితి ఎలాగుంటుందో తెలుసండి? దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు సౌలుని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరిని? సౌలుని ఏర్పాటు చేశాడండి దేవుడు. సౌలు దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుని చేత ప్రతిష్ఠింపబడి ఇశ్రాయేలుకి ఏమయ్యాడండి? రాజు అయ్యాడు. అయితే సౌలు రాజు అయిన తర్వాత, దేవుడు అతన్ని ఆశీర్వదించిన తర్వాత, అతడు హృదయంలో ఏమొచ్చిందో తెలుసండి? గర్వం కూడా కాదండి, అది దైవికమైనటువంటి భయం ఏమైందంటే అతనికి తగ్గిపోయింది. రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు బలి అర్పించాలి. బలి అర్పించి యుద్ధానికి వెళ్తారు. బలి ఇవ్వకోకుండా యుద్ధానికి వెళ్ళరు. అయితే ఆ బలిని ఎవరు అర్పించాలో తెలుసండి? యాజకుడు చేయాలి. యాజకుడు అర్పించవలసిన బలిని యాజకుడు రావటం ఆలస్యమైందని, సమూయేలు అర్పించవలసినటువంటి అర్పణ, సమూయేలు ఇవ్వలసినటువంటి బలి అర్పణను సౌలే అర్పించాడని. అతడు సౌలు చేయవలసిన పని కాదండి, అది యాజకుడు మాత్రమే చేయాలి. యాజకుడు చేయవలసిన పని యాజకుడు చేయాలి.
కానీ యాజకుడు చేయవలసిన పని నువ్వు చేస్తే, యాజకుని కొరకు నువ్వు కనిపెట్టలేదంటే నీ మీదకి శాపం వస్తుంది. కనుక ఈ విషయంలో సౌలు చేసిన దానికి దేవుడు అత్యంత కోపాగ్రేకము కలిగి సౌలుని విడిచిపెట్టేశాడు. ఏం చేశాడు? సౌలుని విడిచిపెట్టేశాడు. నీవు నా మాటకు నువ్వు లోబడలేదు, నా ఆజ్ఞను నీవు గైకొనలేదు, నీవు నా కొరకు నువ్వు కనిపెట్టలేదు గనుక నీకు ఇక అపజయాలు తప్ప జయాలు నీ జీవితంలో నీవు చూడవు అని ఆ కీడు అతని మీదకి, అతని పిల్లల మీదకి, పిల్లల పిల్లల మీదకి రప్పించాడు. దీని విషయంలోనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే సౌలు కుటుంబము అంతకంతకు నీర్షించెను. ఏమైందట? నీర్షించింది. సౌలు కుటుంబము నీర్షించడానికి గల కారణం ఏంటి చెప్పండి అమ్మా? దేవుని కొరకు అతను కనిపెట్టలేదు. దావీదు కుటుంబం అంతకంతకు ఆశీర్వదింపబడింది. అంటే దాని అర్థం ఏంటి? దావీదు దేవుని కొరకు, ఇందాక కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్నాం చూడండి. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం 21వ వచనం. ఏటమ్మా? మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడుమనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంది. అంటే దావీదు ఎవరి కొరకు కనిపెట్టుకున్నాడు? దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు, దేవుని కొరకు తృష్ణగొన్నాడు, దేవుని కొరకు ఆశపడ్డాడు. కనుక దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలుతుందట, సౌలు కుటుంబం అంతకంతకు ఏమవుతుందట. కనుక మనం ఏం చేయాలి? దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన అంటున్నాడు, ఒక్క మారు మాట్లాడతాడు, రెండో మారు మాట్లాడతారు, అయినను ప్రజలు ఆయన కొరకు కనిపెట్టట్లేదు. మనమైతే ఏం చేద్దాం? మనమైతే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉందాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటే ఆశీర్వాదం ఉంది. యెహోవా కొరకు కనిపెట్టుకుంటే నిత్య జీవనగా రక్షణ ఉంది. యెహోవా కొరకు కనిపెట్టుకుంటే స్వస్థత ఉంది. మరి నేను మా శత్రువులు ఎదుట మమ్మల్ని అయినా సిగ్గుపరచొద్దు నాయనా, మా శత్రువుల ఇచ్చకు మమ్మల్ని అప్పగించొద్దయ్యా, దయచేసి మమ్మల్ని కనికరించి నేను కూడా వచ్చిన ప్రజలందరినీ దీవించి నేను విత్తబడిన వాక్యమునైనా ప్రతి ఒక్కరి హృదయములు మీరు ఫలింపజేసి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.